Hello everyone. In today's session, we are going to discuss about one of the important SEO of best technique, that is profile creation. ఓకే. సో చాలామంది బిగినర్స్‌కి ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే ప్రొఫైల్ క్రియేట్ చేయడం వల్ల ఎస్‌ఈఓకి ఏం యూజ్ ఉంటుంది? జస్ట్ అకౌంట్ క్రియేట్ చేస్తే బ్యాక్ లింక్ వచ్చేస్తుందా? ఆర్ ప్రొఫైల్ బ్యాక్ లింక్స్ ఇప్పుడు కూడా వర్క్ అవుతున్నాయా? లేకపోతే ఈ ప్రొఫైల్ క్రియేషన్స్ వల్ల మనం కీవర్డ్స్‌ని ఏ విధంగా పాస్ చేయగలుగుతాం అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ ఇన్ టుడేస్ సెషన్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రొఫైల్ క్రియేషన్ అంటే ఏంటి ఫస్ట్? ఎస్‌సీఓలో ఎందుకు యూజ్ చేస్తారు? తర్వాత బ్యాక్ లింక్ మనకి ప్రొఫైల్ క్రియేషన్స్ వల్ల ఏ విధంగా వస్తాయి? తర్వాత హై క్వాలిటీ ప్రొఫైల్ క్రియేషన్స్ మనం ఏ విధంగా చేయాలి? అండ్ రియల్ టైమ్‌లో ఏ విధంగా ప్రొఫైల్ క్రియేషన్ ఏ విధంగా చేయాలో కూడా మనం చూస్తాం. బిఫోర్ థట్ మీకు నా యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేయడం వల్ల కూడా మీకేంటంటే ఫ్యూచర్‌లో వచ్చే అన్ని వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నట్టు. ఓకే. సో, అండ్ ఫస్ట్ ఏంటంటే మనకి వాట్ ఈస్ ప్రొఫైల్ క్రియేషన్? ఇది నేను మీకు సింపుల్‌గా డెఫినిషన్ ఇస్తున్నాను అండ్ సింపుల్ సెంటెన్స్‌లో కూడా చెప్తున్నాను. Profile creation is an off-page SEO technique where we create businesses or personal profiles on authority website and add our website information to generate brand visibility and getting referral traffic. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏం చేస్తామంటే ప్రొఫైల్ క్రియేషన్ అనేది ఒక ఎస్‌ఈఓ ఆఫ్ పేజ్ టెక్నిక్. అక్కడ కొన్ని సోషల్ మీడియా ఛానెల్స్ సోషల్ ప్రొఫైల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ వెబ్‌సైట్స్‌లో మన బిజినెస్ రిలేటెడ్ యొక్క ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేయడం. లేకపోతే పర్సనల్ ప్రొఫైల్ క్రియేట్ చేయడాన్ని మనము ఏమంటామంటే ప్రొఫైల్ క్రియేషన్ అంటాం. ఆ బిజినెస్ ప్రొఫైల్‌లో ఆర్ ఏదో ఒక దగ్గర మనం ప్రొఫైల్ క్రియేట్ చేసి అందులో మన యొక్క వెబ్‌సైట్ యూఆర్ఎల్ తర్వాత మన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సింపుల్‌గా ఏం లేదు. మనం డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో మన బిజినెస్ ఆర్ పర్సనల్ ప్రొఫైల్ క్రియేట్ చేయడాన్ని మనం ఏమంటామంటే ప్రొఫైల్ క్రియేషన్ అంటాం. ఇక్కడ ప్రొఫైల్‌లో మనం ఏంటంటే మన యొక్క బిజినెస్ నేమ్ ఇవ్వాలి. తర్వాత బిజినెస్‌కి కావాల్సిన డిస్క్రిప్షన్ ఇవ్వాలి. వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇవ్వాలి. సోషల్ ఛానెల్స్ ఏమైనా ఉంటే అది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం మస్ట్ అండ్ షుడ్‌గా ఇవ్వాలన్నట్టు. ఈ ప్రొఫైల్ క్రియేషన్స్ వల్ల మనకు వచ్చే మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే బ్రాండ్ విజిబిలిటీ అనేది పెరుగుతుంది. అలాగే యూజర్స్ వెబ్‌సైట్‌కి విజిట్ చేస్తారు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లింక్డ్ఇన్‌లో ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేశాను. అక్కడ ఏదైనా మనం మన వెబ్‌సైట్‌కి సంబంధించిన మన బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పెడితే అక్కడి నుంచి వచ్చేస్తారు. అండ్ దానివల్ల ఏమైద్దంటే ఎస్‌ఈఓ సిగ్నల్స్ కూడా హెల్ప్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్తాను. అసలు ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ ఎక్కడ చూడాలి? ఏంటి అంటే ఏం లేదు. మనం సింపుల్‌గా నేనేం చేస్తున్నానంటే గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఐపీఆర్ ప్రొఫైల్ క్రియేషన్ లిస్ట్ ఇన్ ఎస్‌ఈఓ అని కొట్టాను. ఓకే. సో, ఈ విధంగా కొట్టడం వల్ల ఇక్కడ చూడండి ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ 2026 500+ హై డీఏపీఏ అనేది మనం ప్రీవియస్ సెషన్‌లో చూసాము. ఈ విధంగా చాలా సైట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్‌ది ఓపెన్ చేశాను. ఓకే. ప్రొఫైల్ క్రియేషన్ సైట్స్ అంటే మళ్ళీ ఇవేవో సెపరేట్ మీరని అనుకోవద్దు. జస్ట్ మన యొక్క బిజినెస్‌ని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి కొన్ని సోషల్ ఛానెల్స్. లైక్ ఫేస్‌బుక్ పేజు, యూట్యూబ్ ఛానల్, తర్వాత లింక్డ్ఇన్ పేజు అవన్నీ గూడా. వాటితో పాటు నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయన్నట్టు. ఓకే. సో, ఇక్కడ మనకి చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి చూడండి. లింక్డ్ఇన్, మీడియము, క్రంచ్ బేస్ ఇవన్నీ గూడా డిఫరెంట్ ప్రొఫైల్ సైట్స్ అన్నట్టు. ఇందులో మనం వీటిని లాగిన్ అయ్యి జస్ట్ మనం ఏం చేయాలంటే మన యొక్క వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ని యాడ్ చేయడం వల్ల మనకు బ్యాక్ లింక్ వస్తుంది. దీనివల్ల మనకొచ్చే మెయిన్ ఎందుకు అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ క్రియేషన్స్ ఉంటాయంటే ఫస్ట్ బ్రాండ్ విజిబిలిటీ అనేది ఒకటుంటుంది. తర్వాత బ్యాక్ లింక్ ఆపర్చునిటీ. బ్రాండ్ విజిబిలిటీ అంటే మనకు లింక్డ్ఇన్‌లో ప్రొఫైల్ క్రియేట్ ఉంటే లింక్డ్ఇన్ యూజర్స్ చూస్తారు. ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ ఉంటే ఫేస్‌బుక్ యూజర్స్ చూస్తారు. దానివల్ల ఏమైతది బ్యాక్ లింక్స్ వస్తది. తర్వాత మన యొక్క రెప్యుటేషన్ పెరుగుతుంది. డిజిటల్‌లో మన ప్రెజెన్స్ పెరుగుతుంది. సో, సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయి వీళ్ళకి మల్టిపుల్ ఏరియాస్‌లో చాలా ఛానెల్స్ ఉన్నాయని చెప్పేసి మన యొక్క క్రెడిబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సింపుల్‌గా ఏం లేదు. హైదరాబాద్‌లో ఉన్న 10 ప్లేసెస్‌లో మీకు ల్యాండ్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు కంప్లీట్ రిచ్ అన్నట్టు. సో, ఇక్కడ కూడా డిజిటల్‌లో కూడా మీకు డిఫరెంట్ నెట్వర్కింగ్ సైట్స్‌లో మీకు ప్రొఫైల్స్ ఉంటే మీరు కంప్లీట్ రిచ్ ఫెలోస్ లాగా సెర్చ్ ఇంజిన్ ట్రీట్ చేస్తది. ఓకే. సో, మనకి ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయంటే బిజినెస్ ప్రొఫైల్స్ ఉంటాయి. అన్ని ఫేస్‌బుక్ పేజెస్ అన్నీ కూడా ఆల్‌మోస్ట్ బిజినెస్ ప్రొఫైల్సే. అండ్ ప్రొఫెషనల్ ప్రొఫైల్స్ మనందరికి కూడా లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటుంది. ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటుంది. రైట్. ఈ ప్రొఫెషనల్ ప్రొఫైల్స్ మెయిన్‌గా ఎందుకు హెల్ప్ అవుతుందంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఫ్రీలాన్సర్‌కి గాని, డిజిటల్ మార్కెటర్స్ గాని ఆర్ ప్రొఫెషనల్స్‌కి గాని హెల్ప్ అవుతది. అండ్ కమ్యూనిటీ ప్రొఫైల్స్ చాలామంది గ్రాఫిక్ డిజైనర్స్‌కి బిహాన్స్ ప్రొఫైల్ ఉంటుంది. ఎందుకంటే
ఆ పర్టిక్యులర్ కమ్యూనిటీలో వాళ్ళు వాళ్ళ వర్క్‌ని డిస్‌ప్లే చేసుకోవడానికి మీడియం గాని, బిహేన్స్ గాని, గిట్‌హబ్ గాని వాడుతుంటారు. అండ్ సోషల్ ప్రొఫైల్స్ మనకు తెలుసు. ప్రతి బిజినెస్‌కి ఫేస్‌బుక్ పేజ్ ఉంటుంది, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, అండ్ యూట్యూబ్ పేజ్ ఉంటుందన్నట్టు. సో, ఇప్పుడు మనము ఏ విధంగా ప్రొఫైల్ క్రియేషన్ చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే. సో, మనకి ఫేస్‌బుక్ ప్రొఫైల్ క్రియేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకు అర్థమైంది. బ్రాండ్ విజిబిలిటీ, బ్యాక్‌లింక్స్ అండ్ ఆల్. ఇప్పుడు రియల్ టైమ్‌లో మనం ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో చూడాలంటే చూడండి. ఇక్కడ చాలా ఉన్నాయి. అందులో నేను ఫస్ట్ లింక్డ్ఇన్ అనే ఒక ఈ పేజ్ చూసాను. నేను లింక్డ్ఇన్‌కి లాగిన్ అయ్యాను. ఓకే. లింక్డ్ఇన్‌కి లాగిన్ అయిన తర్వాత నేనేం చేస్తున్నా అంటే ఒక బిజినెస్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ బిజినెస్ అని ఉంది కదా! ఇక్కడొచ్చిన తర్వాత మీకు ఇక్కడ కిందకొస్తే క్రియేట్ ఏ కంపెనీ పేజ్ అని ఉంటది. ఇక్కడొచ్చేయండి. ఓకే. మీరు ప్రొఫైల్ మీ కంపెనీకి క్రియేట్ చేస్తున్నారా? లేకపోతే ఏదన్నా నార్మల్ పేజెస్‌కి ఏదైనా క్రియేట్ చేస్తున్నారా? ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్‌కి ఏదైనా క్రియేట్ చేస్తున్నారంటే, నేను ఒక కంపెనీకి క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ రఫ్‌గా చూపిస్తున్నాను. అండ్ యాడ్ యువర్ ఆర్గనైజేషన్ నేమ్. నా ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి? డిజిటోలియన్స్ అకాడమీ. ఓకే. అండ్ తర్వాత లింక్డ్ఇన్స్ ఓకే. యాడ్ ఏ యూనిక్ లింక్డ్ఇన్ అడ్రెస్. నేను ఏ విధంగా రాస్తాను? డిజిటోలియన్స్ అకాడమీ అని చెప్పేసి నేను అడ్రెస్ ఇస్తున్నాను. కానీ ద పబ్లిక్ యూఆర్ఎల్ ఈస్ ఆల్రెడీ ఇన్ యూజ్. యూ కెన్ ఐదర్ ఎడిట్ ద యూఆర్ఎల్ అబోవ్ ఆర్ వ్యూ ది ఎగ్జిస్టింగ్ పేజ్ అని అడుగుతుంది. నేనేం చేస్తున్నానంటే, నా యొక్క కంపెనీ నేము నేను సంథింగ్ ఓకే. ఎందుకంటే నాకు ఆల్రెడీ పేజ్ ఉంది గనుక నేను డమ్మీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సంథింగ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అని నేను ఒకటి ప్రొఫైల్ క్రియేట్ చేశాను. అండ్ ఇక్కడ నా యొక్క లింక్డ్ఇన్ పేజ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అని నేను క్రియేట్ చేస్తున్నాను. కానీ ద యూఆర్ఎల్ కెన్ యూజ్ ఓన్లీ లోవర్ కేస్ ఆల్ఫాబెట్ అని అంటుంది. ఓకే. నో ప్రాబ్లమ్. లోవర్ కేస్ ఇద్దాం. స్పేస్ ఇవ్వకండి. ఓకే. ఇచ్చేసాం. రైట్? యాహ్! ఇప్పుడు ఇక్కడేంటంటే మన యొక్క వెబ్‌సైట్ అడ్రెస్ ఇయ్యాలి. నేనేం చేస్తున్నాను www. ఓకే. మన యొక్క వెబ్‌సైట్ అడ్రెస్. అక్కడ నేను డమ్మీ వెబ్‌సైట్ అడ్రెస్ ఇస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి మనం ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మల్టిపుల్ డూప్లికేషన్ పేజెస్ మనం క్రియేట్ చేయొద్దు. ఓకే. డిజిటోలియన్స్‌కి ఆల్రెడీ లింక్డ్ఇన్ పేజ్ ఉంది కనుక నేను క్రియేట్ చేయట్లేదు. ఓకే. అండ్ ఇండస్ట్రీ మనదేంటి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. అండ్ నా యొక్క ఎడ్యుకేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్. ఎడ్యుకేషన్ జస్ట్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. ఓకే. అండ్ నా ఆర్గనైజేషన్ సైజ్ 11-50 మెంబర్స్. ఆర్గనైజేషన్ టైప్ పబ్లిక్ కంపెనీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, గవర్నమెంట్ ఏజెన్సీ, నాన్ ప్రాఫిట్స్, ప్రైవేట్లీ హెల్డ్ ఆర్ పార్ట్నర్షిప్, ప్రైవేట్లీ హెల్డ్. ఓకే. ఇక్కడ మీరు మీ యొక్క కంపెనీ రిలేటెడ్ ఏదో ఒక లోగో ఇవ్వండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక రఫ్ లోగో ఇస్తాను మీకోసం డిజైన్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి ఇద్దాం. ఏదో ఒక యాక్టర్ ఫేస్ ఇచ్చేద్దాం. ఎందుకంటే మనం డమ్మీగా చేస్తున్నాం కనుక ఒక లోగో ఇచ్చాను నేను ఇక్కడ. అండ్ ట్యాగ్ లైన్ దట్ మీన్స్ యూ షుడ్ డిస్క్రైబ్ అబౌట్ యువర్ కంపెనీ. ఓకే. యాజ్ వీఆర్ వన్ ఆఫ్ ది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సారీ, ఇది తీసేయండి. ఏదైనా ఒక ర్యాండమ్ లోగో ఇవ్వండి. ఎందుకంటే ఇది మనం యూట్యూబ్ కోసం చేస్తున్నాం కనుక బాగోదు. సో నేను ఏదో ఒక డమ్మీ ఒక లోగో ఇస్తున్నాను. సంథింగ్ యాహ్! అది కూడా వద్దు. సరే ఇదే ఇచ్చేయండి. ఏదో ఒకటి ఇచ్చేయండి. ఓకే. సో ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తానంటే డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అని ట్యాగ్ లైన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క కంపెనీ గురించి డిస్క్రిప్షన్ రాసేప్పుడు అన్ని ఛానల్స్‌లో సేమ్ డిస్క్రిప్షన్ రాయొద్దు. డిఫరెంట్ డిస్క్రిప్షన్ రాయడానికి ట్రై చేయండి. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇక్కడ 120 క్యారెక్టర్స్ లెంత్ ఉంది. 120 క్యారెక్టర్స్ లెంత్‌లో రాయండి అండ్ ట్రై టు ఇంక్లూడ్ యువర్ కీవర్డ్ అన్నట్టు. ఓకే. వి ఆఫర్ ఏఐ మార్కెటింగ్ టెక్నిక్స్ అండ్ ఫ్రీ ఎస్‌సిఓ కోర్స్ ఇన్ తెలుగు అలాంగ్ విత్ ఆల్ మాడ్యూల్స్ అని రాశాను. ఓకే. ఇక్కడ ఎక్సీడ్ అవుతుంది కనుక మనం రఫ్‌గా కట్ చేసేయండి. 120 లోపు ఉంచేసేయండి. అండ్ ఐ వెరిఫై దట్ ఇది మనం క్లిక్ చేసేసి క్రియేట్ ఏ పేజ్. ఓకే. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చంటే అన్ని వెబ్‌సైట్స్‌లో ఓకే. మీరు దీన్ని క్లోజ్ చేయండి అక్కర్లేదు.
అన్ని వెబ్‌సైట్స్‌లో మీ యొక్క ఓకే. ప్రొఫైల్స్ అనేది మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటి ఇది మనకు రెగ్యులర్‌గా తెలిసిన బిజినెస్ ప్రొఫైల్. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ చాలా నంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయన్నట్టు ఇక్కడ. ఓకే. వీటితో పాటు ఇక్కడ ఇంకా కింద కొన్ని సైట్స్ ఉన్నాయి. వీటిని కూడా చూద్దాం. మీకు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎందుకంటే మనకు లింక్డ్ఇన్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అదంతా తెలుస్తుంది. కానీ వేరే అకౌంట్స్‌లో ఏ విధంగా క్రియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ మీడియా ఫైర్ ఇది ఒకటి. ఓకే. నేనేం చేస్తున్నానంటే సో, ఇక్కడ చూడండి లింక్డ్ఇన్‌లో మనం పేజ్ క్రియేట్ చేసాము. వ్యూ యాస్ ఎ మెంబర్‌గా కొడతాము. ఇక్కడ ఏమవుతుందంటే మన యొక్క కంపెనీ వెబ్‌సైట్ అడ్రెస్ ఉంటుంది. సో, దీనివల్ల మనకు బ్యాక్ లింక్ వచ్చేస్తుంది. ఓకే. చూడండి అక్కడి నుంచి వెబ్‌సైట్ ఇది రాంగ్ వెబ్‌సైట్ అడ్రెస్ కనుక వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి క్లిక్ చేయడం వల్ల కూడా మన యొక్క వెబ్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ట్రాఫిక్ వస్తుంది. ఓకే. ఎంగేజ్‌మెంట్ ఉంటుంది. అండ్ ఎస్‌సిఓ సిగ్నల్స్ పెరుగుతాయి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్‌లో మన వెబ్‌సైట్‌కి అకౌంట్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంకొక సైట్ తీసుకున్నాను. మీడియా ఫైర్ అని చెప్పేసి. ఈ మీడియా ఫైర్ సైట్‌లో ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది. మీకు అకౌంట్ లేకపోతే అకౌంట్ సైన్ ఇన్ చేసుకోండి. ఓకే. ఆర్ ఎల్స్ ఐ కెన్ క్రియేట్ వన్ మోర్ ఫర్ యూ గైస్. లాగౌట్ కొట్టాను. నో ఇష్యూస్. మీకోసం ఇంకొక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ప్రొఫైల్ క్రియేషన్ కోసం సైన్ అప్ చేస్తున్నాను. ఓకే. ఆల్వేస్ ఓకే. మీరు ఎస్‌సిఓ ఆఫ్ పేజ్ టెక్నిక్ చేసేప్పుడు ఎప్పుడు కూడా పేమెంట్ దగ్గరికెళ్ళకండి. ఆల్వేస్ గో ఫర్ బేసిక్ ఆర్ ఫ్రీ. ఓకే. సైన్ అప్ విత్ గూగుల్. Let me use one dummy ID. యా గూగుల్ నుంచి సైన్ అప్ అవుతున్నాను. ఓకే. ఇక్కడ నాకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఓకే. నేను ఆల్రెడీ ఫ్రీ అకౌంట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చేయాలంటే చూడండి. ఇక్కడ మన అకౌంట్ ఉంది కదా! ఈ అకౌంట్ అనే పేజ్‌ని విజిట్ చేయండి. చేశాక అకౌంట్స్ అండ్ బిల్లింగ్స్ దగ్గరికి రండి. ఇక్కడ వచ్చాక మీరు ఏం చేయాలంటే చూడండి మై వెబ్‌సైట్ అని ఉంది. ఇక్కడ కూడా సేమ్ మనం www.digitolians అని చెప్పేసి ఇక్కడ నేను డమ్మీ వెబ్సైట్ అడ్రస్ ప్లేస్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ అకౌంట్ ఉంది కనుక మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయొద్దు. ఓకే. అని చేసేసి సేవ్ ఆల్ చేంజెస్. ఓకే. యువర్ డీటెయిల్స్ ఫర్ సేవ్డ్. దీనివల్ల ఏమవుతుంది మళ్ళీ మనకి మీడియా ఫైర్ అనే అకౌంట్‌లో కూడా ఓకే. మనం ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసాం. సో, ఈ విధంగా మీరు ఏం చేయాలంటే అన్ని వెబ్‌సైట్స్‌లో కూడా మీరు మీ యొక్క బిజినెస్ రిలేటెడ్ అకౌంట్ మనము క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసేప్పుడు ఒకే రోజు ఓకే. ఒకే రోజు మల్టిపుల్ ప్రొఫైల్స్ మీరు క్రియేట్ చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ఏందంటే క్రియేటింగ్ ప్రొఫైల్స్ ఆన్ స్పామ్ వెబ్‌సైట్స్ అదొకటి. అది కూడా మీరు చేయొద్దు. అండ్ అలాగే ప్రతి ప్రొఫైల్‌లో కూడా సేమ్ డిస్క్రిప్షన్ ఇవ్వొద్దు. ఓకే. అండ్ ప్రొఫైల్‌ని కంప్లీట్‌గా ఫిల్ చేయాలి. ఇన్‌కంప్లీట్ చేయొద్దు. అండ్ క్రియేటింగ్ టూ మెనీ ప్రొఫైల్స్ క్విక్‌లీ అంటే ఈరోజు మనం ప్రొఫైల్ క్రియేషన్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఈరోజే 50 వెబ్‌సైట్స్‌లో మనము ప్రొఫైల్ క్రియేషన్స్ చేయొద్దు. దానివల్ల మనకేమైందంటే అన్‌న్యాచురల్ యాక్టివిటీ అని చెప్పేసి మనకు ఎస్‌సిఓ స్కోర్ డౌన్ అయిపోతుంది. ర్యాంకింగ్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ పర్ వెబ్‌సైట్‌కి పర్ డే 1 ఆర్ 2 ప్రొఫైల్సే క్రియేట్ చేయండి. పర్ వెబ్‌సైట్‌కి పర్ డే 1 ఆర్ 2 ప్రొఫైల్సే క్రియేట్ చేయండి. ఎందుకంటే ఓల్డ్ ఎస్‌సిఓ ఏంటంటే మనకి 1000 ప్రొఫైల్స్ ఉంటే ఎక్కువ బ్యాక్ లింక్స్ వస్తాయని చెప్పేసి. అండ్ ఇది కూడా నో ఫాలో బ్యాక్ లింక్స్ ఉంటాయి. ఔట్ ఆఫ్ 100 90% ఆఫ్ నో ఫాలో బ్యాక్ లింక్స్ ఉంటాయన్నట్టు. ఓన్లీ 10% వెబ్‌సైట్సే డూ ఫాలో ఉంటాయి. నో ఫాలో బ్యాక్ లింక్స్ ఏంటి? డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఏంటంటే మన ప్రీవియస్ సెషన్స్ చూడండి. ఓకే. టాప్ టర్మ్స్ విచ్ వి ఆర్ యూజింగ్ బిఫోర్ హాఫ్ పేజ్ ఎస్‌సిఓ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. సో, ఇప్పుడు మోడర్న్ ఎస్‌సిఓ అంటే బిల్డ్ బ్రాండ్ అథారిటీ, క్రియేట్ ఆన్‌లైన్ ఐడెంటిటీ అండ్ ఇంక్రీజ్ ట్రస్ట్. అంటే దట్ మీన్స్ హై డీఏ అండ్ పీఏ పేజ్ అథారిటీ అండ్ డొమైన్ అథారిటీ ఉన్న ప్రొఫైల్స్‌లోనే మనము మన యొక్క ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అక్కడ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్రాండ్ అథారిటీ అండ్ ఆన్‌లైన్ ఐడెంటిటీ అనేది క్రియేట్ అవుతుంది. అంతేగాని మనం యూజ్ చేయని అకౌంట్స్‌లో మల్టిపుల్ టైమ్స్ మనము ప్రొఫైల్స్ అనేది చెయ్యొద్దు. ఓకే. సో, ఈ మిస్టేక్స్ చాలామంది చేస్తుంటారు. సో, ఈ మిస్టేక్స్ రిపీట్ కాకుండా మీరు పర్ డే 1 ఆర్ 2 ప్రొఫైల్ మాత్రం ఒక వెబ్‌సైట్‌కి క్రియేట్ చేయండి. సో, దిస్ ఈజ్ అబౌట్ ప్రొఫైల్ క్రియేషన్ ఇన్ ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ టెక్నిక్స్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి కూడా కాల్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.